విజయబాబు గారు చెప్పండి, మన గతంలో ఎప్పుడైనా ఇంత ఓపెన్గా చెప్పుకోవటం విన్నామా? అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అండి, చాలా బహిరంగంగా బహుశా నాకు తెలిసి గాంధీజీ మద్య నిషేధ ప్రచారం అని చెప్పని ఈ దేశంలో అహింసావాదాన్ని ప్రచారం చేసిన ఈ దేశంలో ఇంత బహిరంగంగా తమ్ముళ్ళు మంచి క్వాలిటీ మందిస్తాను మీ అందరికీ కూడా అని ప్రచారం చేసిన ఏకైక నాయకుడు బహుశా చంద్రబాబు నాయుడు గారు అయి ఉంటారు. ప్రజల నుంచి కూడా మంచి స్పందన బాగానే వచ్చింది. వచ్చింది. తర్వాత మీరు చెప్పినట్టు గుంటూరు కృష్ణా జిల్లాల్లో పేకాట రాయుళ్లుగా మంచి ప్రాచుర్యం పేరు ఉన్నటువంటి వాళ్ళనే అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేలుగా కూడా గెలిపించారు. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు జనం వాళ్ళందరూ కూడా ఎందుకు మ్యాండేట్ ఇచ్చారంటే మంచి క్వాలిటీ మద్యం ఇస్తాం తమ్ముళ్ళు అని చెప్పారు. హింసని బ్రహ్మాండంగా ప్రేరేపిస్తే చెలరేగిపోయారు. అదేవిధంగా ఇప్పుడు బహిరంగంగా కలెక్టర్ దగ్గర నుంచి కూడా పేకాటకి హామీ తీసుకుంటామని చెప్పి అంటున్నారు. అంటే ఈ రాష్ట్రంలో జనం ఏంటంటే దానికోసం బహుశా మరి ఆమోదించారేమో మనకైతే తెలియదు. కానీ నా సూచన ఏంటంటే ఒకవైపు ఆరోగ్యశ్రీ కుంటుపడిపోతుందని, తర్వాత అమ్మఒడి ఇంతవరకు అందలేదని చెప్పని ఇదని గతంలో చేసినటువంటి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూలపడిపోయే పరిస్థితి ఉందని అటు వైసీపీ శ్రేణులు కానీ లేదంటే సామాజిక బాధ్యతను మీలాంటి జర్నలిస్టులు కానీ తెగ ఆందోళన పడిపోతున్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే లెట్ ఇట్ బి అండి. ఇప్పుడు పబ్లిక్ వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చింది, మంచి క్వాలిటీ మందు కావాలి, పేకాటలు ఆడుకోవాలి, హింసోన్వాదాన్ని చెలరేగేయాలి, ఇవన్నీ కూడా అది దాని పరిణామాలు ఎలా ఉంటాయో కొంతకాలం వేచి చూశాక ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిన తర్వాతే మనం ఇదైతే బాగుంటుంది తప్ప లేకపోతే ఏమవుతుందంటే అదిగో ఇంత పెద్ద ప్రభుత్వాన్ని, గొప్ప మహాప్రభుత్వాన్ని మనం ఆక్రోశంతో దీన్ని వ్యతిరేకిస్తున్నాం అది ఇది అనేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అంత తొందరపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫెయిల్యూర్స్, అబద్ధాల ప్రభుత్వం ఇది, అబద్ధాలతోనే గట్టెక్కింది. దాని పరిణామాలు ఎలా ఉంటాయని ఓటేసిన ప్రజలు ముందుగా దాన్ని యొక్క ప్రభావాన్ని ఏంటనేది వాళ్ళు చవి చూడాలి. చవి చూసిన తర్వాతే ఏ ప్రజా ఉద్యమాలైనా ఏ మీడియా వేదికలుగా నుంచి అయినా తప్ప ఈ లోపు చెబితే ఏమవుతుందంటే అదేదో మనం ఆక్రోశంతోనూ ఆవేశంతోనూ అసూయతో, అంటే ఆక్రోశం అవన్నీ కాకపోయినా కూడా కొంత సామాజిక బాధ్యత ఉంటుందిగా విజయబాబు గారు. మరి ఎంత అడ్డగోలుగా నడుస్తున్నా అయ్యా ఇది అడ్డగోలయ్యా అని చెప్పాల్సిన బాధ్యత కదా. ఆ స్పీచ్ లో కూడా నోరు గురించేటట్టు మంచి మందు తమ్ముళ్ళు క్వాలిటీ మందు అన్నప్పుడు జనాలు ఓట్లు గుప్పించారు. అదేవిధంగా అబద్ధాలు, ఎన్ని అబద్ధాలు అంటే నిన్న మీరు రాజ్యసభలో బండి సంజయ్ జవాబు చూశారు. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో మహిళలు దాదాపు 40,000 పైచీలకు వెళ్ళిపోయారని బహిరంగంగా చెప్తే జనం నమ్మారు. కానీ వాస్తవాలు ఏంటంటే 44,000 పైచీలకు వెళ్ళిపోతే 44,000 మంది దొరికారు. కేవలం 623 మంది మాత్రమే ప్రేమ వివాహాలు గట్రా చేసుకుని మిస్ అయ్యారు. అంతే తప్ప ఇక్కడ మిస్సింగ్ లేదని చెప్పని నిన్న పార్లమెంట్ లో సాక్షాత్. అంటే ఇన్ని అబద్ధాలు బహిరంగంగా ప్రజలను వంచి చెప్పినటువంటి ప్రభుత్వం కాబట్టి అబద్ధాలని మనం నమ్మితే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా ప్రజలు కూడా చవి చూడాలండి, తప్పదు. కాబట్టి ఆ తర్వాతే మనం ఏదైనా మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. తప్ప ఇలాంటి ఇంత నాయకులు, సమాజ హితవు కోరేటువంటి వాళ్ళు, సమాజాన్ని దేవాలయం లాగా చూసి ఉన్నత స్థాయిలో ఉన్నత శిఖరాల్లో నిలబెట్టాల్సినటువంటి వాళ్ళు పేకాట రాయుళ్ళని గెలిపించుకొని పేకాట క్లబ్బులు ఓపెన్ చేసి మందు, ఇసుక దోపిడీ చూడండి ఎంత దారుణంగా జరుగుతుంది అక్కడ. గంజాయి ఎట్లా వీరంగం వేసి పోలీసుల్ని కొడుతున్నారో చూడండి. కాబట్టి నేను అనుకోవటం పోలీసులు కొడుతున్నారంటే గుర్తుకొచ్చింది, నిన్న అక్కడ కాస్త జనసేన అభిమానులందరినీ కడ్రాయర్ల మీద పెట్టి తిప్పారంట. బహుశా లోకేష్ గారి కడ్రాయర్ తీరి అక్కడ పనిచేసిందంటే జోకులు వస్తా ఉన్నాయి. అదే కడ్రాయర్ మీద ఎవరు నిలబెడతారనేది ప్రజలు నిర్ణయిస్తారండి. అందుకని నేననేది ఇది ఓన్లీ బిగినింగ్ మాత్రమే. కాబట్టి ఇప్పటికిప్పుడు మనం తొందరపడాల్సిన పని లేదు. కొంతకాలం వేచి చూసిన తర్వాతే ప్రజలు వాస్తవాలు తెలుసుకోగలుగుతారు. అబద్ధాలను నమ్మితే పరిస్థితులు ఎలా ఉంటాయని అంతవరకు కూడా వేచి చూడటమే కరెక్ట్ ఏమో అనేటువంటిది నా ఒపీనియన్ అండి ఇలాంటి పరిస్థితుల్లో. ఎందుకంటే ఇంతకు మించి మనం ఏం చెప్పాలి, మనం ఏం చెప్పినా అరణ్య రోదనే ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంతే, వాళ్ళకి బ్రూట్ మెజారిటీ ఉంది, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారు. రాజ్యాంగం పట్ల అసలు కించిత్ విలువ లేదు, చట్టాల పట్ల విలువ లేదు, అక్రమ కేసుల బనాయింపు ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితుల్లో. అక్రమ కేసులు కాదు, ఇప్పుడు ఈనాడు వాళ్ళు విచ్ హంటింగ్ అంటారు సరే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం మీద, వారికి సంబంధించిన వాళ్ళందరి మీద ఏదో చెత్త చెదారంతా రాస్తున్నారు. తీరా చూస్తే ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకి రికమెండ్ చేశాడంట ఆయన.
ఏ గవర్నమెంట్లో ఎవరు రికమెండ్ చేయకుండా ఉంటారు? అవుట్ సోర్సింగ్ అంటే ఎంత, నేను అనుకోవడం వాళ్ళకి ఇచ్చే బహుశా జీతం ఎంత 20,000 25,000 కూడా ఉండదు. దాంట్లో ఉద్యోగాలు ఇస్తే చాలా అన్యాయం జరిగిపోయింది అని నానా ఇదంతా రాసి ఆ విచ్ హంటింగ్ అంటారు చూసారా, ఆ రకంగా వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. అదే ఎదుటి వాళ్ళు చేస్తే అమ్మో ఇంకేముంది వేధిస్తున్నారని వాళ్ళే ప్రచారం చేస్తారు. ఇట్లా కానీ అయిపోయింది ఒకటి మన ఇక్కడ జరిగింది ఈనాడు చూడండి. వ్యవస్థ కానీ. ప్రభుత్వం ఒక తేడా ఇక్కడ గమనించాలి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు ఎవరినైతే టార్గెట్ చేశారో, చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన శత్రువు ఎవరంటే, ప్రత్యర్థి కూడా శత్రువు ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. విద్యార్థి దశ నుంచి ఉన్నటువంటి కక్షలో కార్పణ్యాలు. ఆయన అధికారం చేపట్టిన మరుక్షణం నుంచే ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏంటి? మొత్తం ఒకవైపు రాష్ట్రంలో అనేక ఆధారాలతో ఇక్కడ భూకుంభకోణాలు జరిగాయి, ఇవి జరిగాయి, అవి జరిగాయి అన్నా కూడా 4.5 సంవత్సరాల పైచీలకు అలా కాలం గడిపి ఎన్నికల ముందు వచ్చేసరికి ఆయనకి విపరీతమైనటువంటి సింపతి వచ్చింది. ఇది ఇక్కడ తేడా గమనించాలి. అందుకని రాజకీయాల్లో అంత టాలరెన్స్ అనేటువంటిది కరెక్ట్ కాదు. బహుశా మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనాలు సపోర్ట్ చేస్తున్నారేమో కూడా తెలియదు. దీని రిప్రకషన్స్ ఎలా ఉంటాయి, దానికోసం కొంతకాలం వేచి చూడాల్సిందే తప్ప వీళ్ళని అలర్ట్ చేయడం కూడా అనవసరం అండి. నేను అనుకోను విద్యా వ్యవస్థ ఏ రకంగా భ్రష్టు పట్టిపోతుందో మనం ఊహించగలం. ఆ స్కూళ్ళన్నీ కూడా ఎలా ఇదైపోతాయో తెలుసు, పేకాట క్లబ్బులుగా ఎలా మారుతాయో కూడా తెలుసు. ఇంకా మరిన్ని సంఘటనలు భవిష్యత్తులో జరిగేటువంటి అవకాశం ఉంది. టీల్ దాన్ని ఏంటంటే పబ్లిక్ నుంచి రిటాలియేషన్ రావాలి, పబ్లిక్ నుంచి రియాక్షన్ రావాలి. ఇప్పటికే కొంతమంది వృద్ధులు ఏడుస్తున్నారు కదా, తిరుగుబాటు చేస్తున్నారు కదా, మా ఇళ్ళు కూల్ చేశారు అది ఇదని. అలా పబ్లిక్ నుంచి అది కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తిడుతున్నారు ఆడవాళ్ళు, ఏంది నీకే మా కర్మగాలి నీకు ఓటేసి మా ఇల్లు కూల్చుకున్నావా అని. వాస్తవాలు ఏంటనేది మనకు తెలుసు, కానీ ఇప్పుడు వాస్తవాలు మాట్లాడేటువంటి పరిస్థితి కాదు, జనం నుంచి రావాలండి రియాక్షన్. జనం నుంచి రియాక్షన్ వచ్చేంత వరకు కూడా. అవును, అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నోరు విప్పట్లేదండి? ఇన్ని జరుగుతూ ఉంటే చాలా పోరాట యోధుడు లెక్క అదక్క అట్లా ఇట్లా నోటికి వచ్చినట్టు వాళ్ళు తిట్టేవాడు కదా, ఇప్పుడు అసలు నోరు విప్పట్లేదేంటి? ఇదే ఇప్పుడు ఆడపిల్ల వ్యవహారం చెప్పాను, వాలంటీర్లు ఆడపిల్లలు ఎత్తుకుపోయారని చెప్పి అన్నాడు. నిన్న సాక్షాత్తు పార్లమెంట్ లో ఆడపిల్లల్ని ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది మిస్సింగ్ అనే దానికి 30,000 మంది మహిళలు మిస్సింగ్ అని పవన్ కళ్యాణ్ ఆరోపణ నోటికి వచ్చినట్టుగా పదే ప్రసంగాల్లో చెప్పాడు. పార్లమెంట్ లో బీకే పార్థసారథి, లావు కృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వాళ్లే చెప్పిన సమాధానం ఏంటంటే, జూలై 30, 24వ తేదీ నాడు నిన్న ఏపీలో 2019-23 మధ్య మొత్తం మిస్సింగ్ మహిళలు 44,685 మంది అయితే ఆచూకీ దొరికిన మహిళలు 44,022 మంది. అంటే పోలీసులు ఎంత సమర్థంగా పనిచేశారనేటువంటిది కూడా మీరు ఆలోచించండి. ఆచూకీ దొరకని మహిళలు ఎంతమంది అంటే కేవలం 663 మాత్రమే. వీళ్ళల్లో చాలా మంది ప్రేమ వివాహాలు చేసుకుని తల్లిదండ్రులకు భయపడి ఎక్కడికో పారిపోయిన వాళ్ళే తప్ప వాలంటీర్లు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎత్తుకుపోయినటువంటి వాళ్ళు కాదు. వాలంటీర్లు ఎత్తుకెళ్ళారంటే పచ్చి అబద్ధం. అంటే ఇంకెంతకంటే మనం ఇన్ని అబద్ధాల ప్రచారాలతో అధికారం చేపట్టిన ప్రభుత్వం ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమేనండి. ఇంకా ముందు ఇలాంటి అబద్ధాలు ఎన్ని ఆడారనేటువంటిది పబ్లిక్ నుంచి పబ్లిక్ రియలైజ్ అవ్వాలి. రిపీటెడ్ గా చెప్పేది ఏంటంటే పబ్లిక్ రియలైజ్, లేకపోతే ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని చూసి అసూయపడిపోతున్నారనో, లేకపోతే సాక్షి మీడియా దుష్ప్రచారాలు చేస్తుందనో, పనిగట్టుకుని ఇదే పనిగా పెట్టుకున్నారు అనుకుంటారు. అది కాదు. అబద్ధాలని నమ్మి మనం చేస్తే పరిస్థితులు ఎంత భయానకంగా ఉంటాయో, ప్రభుత్వాలు ఎంత దారుణంగా తయారవుతాయి అనేది అనుభవపూర్వకంగా ప్రజలు తెలుసుకోవాలి. ఆ తర్వాతే ఉద్యమ నాయకులైనా ఎవరైనా కూడా నోరెత్తాలి. అంతవరకు ఏంటంటే మౌనం పాటించడం అనేటువంటిది మహాభారతం లాంటి దీంట్లో కూడా ఈ విదురు నీతులు కూడా ఇవే చెప్తున్నాయండి. రైట్.